పడతారు. జోష్గా ఉంటారు. ఇవి తల్లిదండ్రులు గమనించాలి. వాళ్ళకి పాపం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వీళ్ళు, కానీ అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేరు. తమ బిడ్డల్ని ఆ కోణంలో చూసేందుకు తల్లిదండ్రులు సిద్ధంగా లేరు. కాబట్టి కనీసం కాలేజీలలో, ప్రతి కాలేజీ, ప్రైవేట్, గవర్నమెంట్, స్కూళ్ళు, యూనివర్సిటీలు, వీళ్ళ వరకు చెక్ చేస్తే మనం ఆ తరాలను బాగు చేసుకోగలుగుతాం ప్రాథమిక దశలో కనిపెట్టగలిగితే. కానీ ఒకటి, ఇది తెనాలి గ్రామంలో ఉన్న పేరెంట్స్ కి కూడా ఒక బిగ్ అలర్ట్ అని అనుకోవచ్చా సార్? అసలు తెనాలి ఇంకా పక్కా పల్లెటూర్లు, మన మంగళగిరిలో దొరకలే డ్రగ్స్. అవును అవును, తెనాలి కంటే చిన్నది అది మున్సిపాలిటీ. ఇవాళ ఇది అన్నది ఏం లేదు. ఇదివరకు మందు తప్పు, ఇప్పుడు మందు రొటీన్. మందు అంటే అదేదో టీ తాగడానికి అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. సిగరెట్ అనేటటువంటిది అది సీరియల్స్ లో వీటిలో కూడా ఆడపిల్లలు సిగరెట్లు తాగడానికి గ్రేట్ గా చూపెడుతున్నారు, మందు గ్రేట్ గా చూపెడుతున్నారు. దెన్ దాంట్లో సోషల్ మీడియాలో వీళ్ళందరూ చూసే సోషల్ మీడియాలో లేవా అవి? వాటి వల్ల ఎంత దుష్ప్రభావాలు వస్తాయో, వాళ్ళ గర్భానికి సమస్య దగ్గర నుంచి అనేక అనారోగ్యాలు అయినా తాగేస్తున్నారు. ఓవరాల్ గా మనం భవిష్యత్తు డాక్టర్లకి, హాస్పిటళ్ళకి పెట్టుబడులు అన్న విషయాన్ని తెలియజేయగలగాలి వాళ్ళకి. అంటే ఒక రకంగా ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు, కెరీర్ కూడా నాశనం చేసుకుంటున్నారు యువత దీనివల్ల. రైట్, చూద్దాం. ఇది అంటే